మా నాన్నకు ఒళ్ళు బాలేకుండా అయిపోయింది. అంటే 2024 డిసెంబర్ 31 నుండి నిన్న దాకా, అంటే 2025 జనవరి 6 మార్నింగ్ 1:30 దాకా చాలా బాధపడ్డాడు ఆయన. శారీరక ఇబ్బందులు. చిత్తూరు, వేలూరు, తిరుపతి 3 చోట్ల రకరకాల హాస్పిటల్స్లో ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చాము. ఇప్పుడు చాలా బాధగా ఉండింది నాకు. మా నాన్న చనిపోయే సమయంలో నేను మాత్రమే ఉంటేను ఆయన పక్కన. నాకు ఒక కాలు చాలా లెఫ్ట్ సైడ్ కొంచెం వాపులు వస్తుంది కదా, పెయిన్స్ వస్తుంది. చాలాసేపు నిలబడుకుని ఉన్నా, కూర్చొని ఉన్నా. అందువల్ల నేనేం చేశాను, కాసేపు ఒక 1:00 ఉంటుంది మార్నింగ్, నేను అక్కడే హాస్పిటల్లో కింద ఫ్లోర్లో పనుకొని ఒక చైరు మా నాన్న కాలు దగ్గరగా ఆ బెడ్కి పక్కన చైర్ ఒకటి వేసి ఆ చైర్ మీద కాళ్ళు పెట్టుకొని, మా నాన్న పైన మంచం మీద ఉన్నారు, వెంటిలేషన్ మీద ఉన్నారు. ఆయన చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. నేను అలా కళ్ళు మూసుకొని అట్లా కాసేపు అట్లా నిద్ర ఎట్లా వస్తుంది, రాదు. ఎందుకంటే నర్సులు, డాక్టర్లు వచ్చి అడుగుతూ ఉంటారు, కండిషను చెప్తూ ఉంటారు, కొన్ని విషయాలు, మెడిసిన్ తెమ్మంటారు. అలా కాసేపు కన్ను నిద్రలాగే వచ్చేస్తాను. హాఫ్ అన్ అవరే, ఎందుకంటే సెలైన్ అంతా ఎక్కించుంటారు కదా, చూసుకోవాలి. హాఫ్ అన్ అవర్కి లైట్గా మెలకు వచ్చేసాను. నాకు బీపీ చాలా తగ్గిపోయి ఉన్నింది కదా, అది నార్మల్కి రాలేదన్నమాట. ఆ చేతులు ఇలా 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 వణుకుతూ ఉండేది. ఆ వణుకుతూ ఉండే చెయ్యి ఆగిపోయింది. అట్లే కాళ్ళు కూడా వణుకుతూ ఉంటుంది కదా, అది ఆగిపోయింది. నాకు అర్థమైంది మా నాన్న పరిస్థితి. కాలు తాకి చూసినాను, పాదాలు చల్లగా అయిపోయింది. నాకు మా నాన్నతో అప్పుడే 1 వీక్లో 5 డేస్ నేను మా నాన్న దగ్గరే ఉన్నాను. ఒక 2 డేస్ మాత్రము, ఒకరోజు మా అమ్మ ఉన్నారు, ఒకరోజు మా తమ్ముడు ఉన్నాడు. అప్పుడు ఆయన బాధలు చాలా వర్ణనాతీతము. ఇక్కడ పైపులు, నాన్న ఎంతో కష్టం నాన్న నీకు అని చాలా బాధపడ్డాను. 30వ తేదీ డిసెంబర్ వరకు కూడా బాగా తిరుగుతున్నాడు, నడుస్తూ తిరుగుతూ. 30 తేదీ రాత్రి సడన్గా పెయిన్స్. 6th సరిగ్గా 1 వీక్లో ఆయన ప్రాణం వదిలేశారు. అయితే నాకు చాలా బాధగా ఉన్నింది. అయినా టెన్షన్ కంట్రోల్ చేసుకొని, ఎమోషన్ కంట్రోల్ పెట్టుకొని, నాకేమైనా అయితే ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి కూడా ఎవరు, నేనే కదా ఇవాళ హాస్పిటల్లో ఉన్నా. నేను అక్కడ బయట వెళ్ళి చాలా టెన్షన్గా ఉండింది. ఒకటి తాగేసి వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చా. 1:45 అయింది. వీళ్ళ దగ్గర డాక్టర్ దగ్గరికి పోయినా. నేను పిలిచి, మా నాన్న చనిపోయినాడు కదా అట్లన్నా. ఆయనకి కూడా కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. లేదు అని దగ్గరికి వచ్చాడు మా నాన్న దగ్గరికి. అయ్యో మిషన్ పోతుంది కదా, సైలెంట్ కూడా పోతుందే, ఆయన ఉంటారు ప్రాణంతో అని, ఉండండి చెక్ చేస్తామని నర్సులు అంతా పంపించారు. వాళ్ళు ఏదో మిషన్ లాగా పెట్టుకొని ఇడంతా ట్యూబ్ లాగా పెట్టి అతికిచ్చి చూస్తారు. బ్లాంక్గా వచ్చేసినట్లే లైన్గా, లైన్గా. మళ్ళీ మెల్లగా ఒక 2 minutes 3 minutes తర్వాత, మీ వాళ్ళకు ఫోన్ చేసేయండి ఆయన అన్నారు. బాగా ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే ఎవరినైనా రోడ్లో మనం ఎవరినైనా ఆడవాళ్ళని అమ్మ అని పిలవచ్చు, కానీ నాన్న అని పిలవలేము. అమ్మ అని అందరిని పిలిచవచ్చు. నా
నాన్న అని మన అందరిని పిలవలేం. నాన్న స్థానాన్ని భర్తీ చేయలేం కూడా. నాన్న అనేది ఒక ఆస్తి కదా. ఇప్పుడు కొంచెంసేపు తర్వాత అందరికి ఫోన్ చేసినాను, అంబులెన్స్ మాట్లాడుకొని, ఎందుకంటే లేట్ అయితే కొద్దీ చాలా కష్టమని నేనే అంబులెన్స్ మాట్లాడుకొని అక్కడ ఒక బంధువుల అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి కూడా వచ్చాడు. డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్నాడు. చిన్నపిల్లడు, డిగ్రీ స్టూడెంట్. నేను మా నాన్న డెడ్ బాడీ అంతే. అక్కడి నుంచి చిత్తూరుకి వచ్చేస్తాం తిరుపతి నుండి. ఇప్పుడు నాకు కొంచెం తర్వాత ఇంటికి వచ్చినాక అందరూ వచ్చారు. కాసేపట్లో నాకు ఒక పాట రాయాలనిపించింది. ఆ పాట రాసినాను. ఆడేనో బొమ్మ, ఆడి పాడేనో ఎమ్మ. ఆడేనో బొమ్మ, ఆడి పాడేనో ఎమ్మ. పాడిన బొమ్మ పరుగు తీసేనో ఎమ్మ. పాడిన బొమ్మ పరుగు తీసేనో ఎమ్మ. పరుగు తీసిన బొమ్మ పడిపోయేనో ఎమ్మ. పరిగెత్తిన బొమ్మ పడిపోయేనో ఎమ్మ. పడిపోయిన బొమ్మ పడకెక్కెనో ఎమ్మ. పడిపోయిన బొమ్మ పడకెక్కెనో ఎమ్మ. పడకెక్కిన బొమ్మ పయనమయ్యేనో ఎమ్మ. పడకెక్కిన బొమ్మ పయనమయ్యేనో ఎమ్మ. పయనమైన బొమ్మ చేరు గమ్యమేదమ్మా. పయనమైన బొమ్మ చేరు గమ్యమేదమ్మా. శివుడింట ఉన్న బొమ్మ తన ఇల్లు చేరెనమ్మా. శివుడింట ఉన్న బొమ్మ తన ఇల్లు చేరెనమ్మా. ఆడేనమ్మ బొమ్మ, ఆడేనో బొమ్మ, ఆడి పాడేనో ఎమ్మ. ఆడేనో బొమ్మ, ఆడి పాడేనో ఎమ్మ. పాడిన బొమ్మ పరుగు తీసెనో ఎమ్మ. పరిగెత్తిన బొమ్మ పడిపోయేనో ఎమ్మ. పడిపోయిన బొమ్మ పడకేసెనో ఎమ్మ. పడకేసిన బొమ్మ పయనించెనో ఎమ్మ. పయనించిన బొమ్మ చేరు గమ్యమేదమ్మా. శివుడింట ఉన్న బొమ్మ తన ఇల్లు చేరెనమ్మా. శివుడింట ఉన్న బొమ్మ తన ఇల్లు చేరెనమ్మా. బొమ్మ కదిలింది. కడుపులోనే కదిలి బయట వచ్చి అని ఏడుపు పాటతో పాడుతూ పరుగులు తీసింది. పడిపోయింది. మంచం ఎక్కిపోయింది. పడకేసింది. వదిలి పయనం అయిపోయింది. ఎక్కడ గమ్యస్థానం దానికి? శివుడి ఇంట్లో ఉండింది, ఇల్లు చేరిపోయింది అక్కడికి. అని అందరూ అంతే. ఎప్పటికైనా శాశ్వత లోకం అదే కదా. అందరూ అంతే. ఆడే బొమ్మలు ఆడిచ్చేది ఆడేది అంతా ఎవరు? ఆ శివుడే కదా. నాన్న ఆయన కోసం రాయాలని అందరికి. నాన్నకి ఇది
అందరూ భద్రంగా చూసుకోండి నాన్నల్ని. నాన్న కూడా ఎంత బాధలు బయట చూపాడు ఆయన. దాచుకుంటాడు ఆయనే. ప్రకృతిలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. ప్రకృతి పురుషుడు, భగవంతుడు ఏం చేస్తున్నాడో తెలీదు. అట్లా ప్రకృతి అమ్మ అయితే ఆ ప్రకృతి పురుషుడు నాన్న. కనిపించే తల్లి అయితే కనపడకుండా ఉండేది తండ్రి. అంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం. నాన్నని మర్చిపోలేము. థ్యాంక్ యూ.